ఈ నెల 11వ తేదీన రాజమండ్రిలో దళిత సింహ గర్జన సభ జరగబోతోందని మాజీ ఎంపీ హర్షకుమార్ రెడ్డి అన్నారు. కడపలో దళిత సంఘాలతో సమావేశమయ్యారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం పక్కదారి పట్టించిందన్నారు. సామాజిక సాధికారతకు నిదర్శనంగా చెబుతున్న అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్సీ ఎస్టీ నిధులతోనే నిర్మించారన్నారు. దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు, దౌర్జన్యాలు, హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్, మా హక్కులు, మా స్కీమ్స్, మా పథకాలైనటువంటి 27 పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మళ్ళీ మా స్కీములు అన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం. దళితుల్ని మోసం చేసే పరిస్థితి, దారుణంగా దళితుల మీద అట్రాసిటీలు, దౌర్జన్యాలు, హత్యలు ఇంకా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో మా ప్రోగ్రామ్స్, మా హక్కులు, మా స్కీమ్స్, మా పథకాలైనటువంటి 27 పథకాలు పైగా ఈ రోజున తీసేసిన పరిస్థితుల్లో మేము ప్రభుత్వం మీద పోరాటం చేయాలి, మళ్ళీ మా స్కీములు అన్నీ తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ సింహగర్జన తలపెట్టాం.